ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అధర్మవర్తనులైన క్షత్రియ రాజుల అహంకారాన్ని అంతం చేస్తాను అని శపథం చేస్తాడు. వేట మొదలైంది. పరశురాముడు కార్తవీర్యుని భారీ కోటను ఒక ఎత్తైన కొండమీద నుండి గమనిస్తాడు. యుద్ధ బేరీలు మోగుతుండగా అతనా కోటవైపు అడుగులు వేయడం ఒక పురాణ యుద్ధానికి నాంది పలికినట్లుగా ఉంటుంది. పరశురాముడు ఒంటరిగా వేలకొద్ది సైనికులను ఎదుర్కొంటాడు. అతని గొడ్డలి మెరుపు వేగంతో కదులుతూ శత్రువుల గుంపులను చీల్చివేస్తుంది. చివరికి పరశురాముడు మరియు కార్తవీర్యార్జునుడు ఒకరినొకరు ఎదుర్కొంటారు. ఇద్దరి మధ్య తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంటుంది. 1000 చేతుల బలం ఉన్న కార్తవీర్యుని శక్తి మరియు పరశురాముని దివ్య గొడ్డలి ఢీకొంటాయి. పరశురాముడు తన గొడ్డలితో చివరి వేటు వేస్తాడు. మెరుపులాంటి ఆ వేటతో ఆ అహంకారి రాజు నేలకూలుతాడు. యుద్ధం ముగిసిన తర్వాత నదీతీరంలో సూర్యాస్తమయ సమయంలో